ఈటీవీలో మంచి క్రేజ్తో ప్రసారమవుతున్న సీరియల్ రంగుల రత్నం. ఇక ప్రస్తుతం ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్గా సమంత, వర్ష క్యారెక్టర్స్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు రియా, అనూష. అయితే న్యూ జనరేషన్ స్టార్ట్ అయిన తరువాత ఈ సీరియల్ స్టోరీ లైన్లో ఇప్పుడు మరొకసారి మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొదటి జనరేషన్లో కనిపించిన సిద్ధు, స్వప్న ఇప్పుడు మరొకసారి న్యూ జనరేషన్లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. సిద్ధు, స్వప్న క్యారెక్టర్స్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు రాఘవ ప్రతాప్, సౌమ్య యాదవ్. గతంలో ఈ రెండు క్యారెక్టర్స్ నెగిటివ్ రోల్స్లో కనిపించారు. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్లో సిద్ధు, స్వప్న క్యారెక్టర్స్ పాజిటివ్గా ఉండబోతున్నాయి. ఇక అలానే వీరి కొడుకుగా సీరియల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు పుష్కర్. పుష్కర్ మా అన్నయ్య, గుండె నిండా గుడిగంటలు, జాబిల్లి కోసం ఆకాశమల్లె ఇలా పలు సీరియల్స్లో యాక్ట్ చేశారు. తరువాత ఇప్పుడిక రంగుల రాట్నం సీరియల్లో ప్రేక్షకులను అలరించనున్నారు. అలానే ఈ సీరియల్లో మహేశ్వరి న్యూ జనరేషన్లో కూడా నెగిటివ్ రోల్లో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మహేశ్వరి భర్త అయిన చక్రి కూడా పాజిటివ్ రోల్లో సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. గతంలో చక్రి నెగిటివ్ రోల్లో కనిపించినప్పటికీ ఈ న్యూ జనరేషన్లో పాజిటివ్గా మారి ఎలా అయినా మహేశ్వరిని కూడా మంచిగా మార్చాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. అలానే సమంతలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడిక మహేశ్వరి తప్ప మిగిలిన వారంతా సీరియల్లోకి పాజిటివ్ రోల్స్లోనే ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ న్యూ జనరేషన్లో సిద్ధు, స్వప్న, చక్రి వీరంతా పాజిటివ్ రోల్స్లో ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.